సో మన పంచాయతీ ఏంటంటే ఫోటోసింథసిస్. సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు ఇప్పటిదాకా ప్రీవియస్ టాపిక్లో చెప్పినట్టు ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్, ఫోటో అంటే ఏంది లైట్, సింథసిస్ అంటే తయారు చేయడం. లైట్ని యూజ్ చేసి మనం ఫుడ్ తయారు చేస్తున్నాం. ఆ ఫుడ్ అనేది ఇనీషియల్లీ ట్రయోస్ ఫాస్ఫేట్ ఉంటుంది. ట్రయోస్ ఫాస్ఫేట్ని గ్లూకోజ్ నుండి సుక్రోజ్ నుండి అమైలోపెక్టిన్ అమైలోపెక్టిన్ అదే స్టార్చ్లకు కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ దాన్ని ఎవడన్నా కన్జంప్షన్ చేశారనుకో ఏమైతే మనం అసలు ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది అంటే, నీకు ఎనర్జీ కావాలి అంటే బ్యాటరీస్ యూజ్ చేస్తావు జనరల్గా. బట్ ఇది లైఫ్ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక బాండ్ తయారు చేసి ఒక యాటమ్కి మధ్యలో బాండ్ క్రియేట్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత పంపుతామో, ఒక యాటమ్ మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది ఎంత రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. నేను ఇక్కడ 100 జౌల్స్ అయితే అక్కడ రిలీజ్ అయింది 100 జౌల్స్ అనట్లేదు. జస్ట్ చేసేటప్పుడు ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, అది బ్రేక్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ప్లాంట్స్ లోపల రెస్పిరేషన్, నీకు జనరల్గా రెస్పిరేషన్ అంటే ఏంది, గాలి పీల్చుకోవడం. ఇది గాలి పీల్చుకోవడం అంటే ప్లాంట్స్ కూడా పీల్చుకుంటాయి. దానికి దానికి ఏం ముక్కు లేదు కాబట్టి ఏంటంటే దాని బాడీ చుట్టూ జనరల్గా నీకు గ్రీన్ లీఫీ పార్ట్స్ ఆర్ ఏమంటారు వుడీ పార్ట్స్ అంటే ఏంది పచ్చగా ఉన్న పార్ట్స్ దగ్గర స్టొమాటా అనేది కనిపిస్తుంది. అదే నీకు వుడ్, అదే ఏమంటారు బార్క్, అదే చెట్టు బ్రాంచ్ మీద అనుకో లెంటి సెల్స్ అని చెప్పి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి. అవి జస్ట్ ఇట్లా ఓపెనింగ్ లెక్క పనిచేస్తాయి. నెక్స్ట్ ఆక్సిడేషన్. ఇది ఇంకోటి, ఇది మనకు నాది ఇది కాదు, ఇది పీడిఎఫ్ కాదు. సో ఇట్ ఈస్ జస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్. ఒక నిమిషం నేను జల్దీ చెప్తా. మనకు ఆక్సిడైజేషన్ అంటే, అరే నువ్వు అర్థం చేసుకో, ఆక్సిడేషన్ నువ్వు దాన్ని ఆక్సిడైజ్ చేస్తున్నావు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంది బ్రేకింగ్ సీసీ కార్బన్ బాండ్ అన్నప్పుడు కార్బన్కి మధ్యలో ఛార్జ్ అనేది 0 ఉంటుంది. బట్ నువ్వు ఆక్సిడైజ్ చేసి దాన్ని ఛార్జ్ని ఇంక్రీజ్ చేస్తున్నావు ప్లస్లో, ఆర్ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తున్నావు. అది మన ఆక్సిడైజేషన్. బట్ ఇక్కడ ఆక్సిడైజేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు చెప్పాను కదా ఇప్పటిదాకా సీసీ అన్నదే కార్బన్ జనరల్గా 0 స్టేట్ ఉంటుంది ఎప్పుడు దీంతో లింక్ పెట్టుకున్నప్పుడు. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే లాస్ట్ ఫైనల్గా ఇది ఉంది కదా సింపుల్గా గ్లూకోజ్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ కార్బన్ వాల్యూ 0 ఉంటుంది, కార్బన్ ఆ బాండ్ 0 ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే వరకు ఏమవుతుందంటే -2 -4 ఆక్సిజన్ది, కార్బన్ది +4. నువ్వు ఆ విధంగా ఆక్సిడైజేషన్ చేస్తున్నావు. ఇక్కడ ఇంకోటి, నువ్వు ఇక్కడ సింపుల్గా రెస్పిరేషన్ మీనింగ్ ఏమిటి అంటే, నువ్వు మెల్లగా కార్బన్ని బ్రేక్ చేసేసి గ్రాడ్యువల్ కంప్లీట్ ఒకటే సింగిల్ స్టెప్లో కాకుండా మల్టిపుల్ స్టెప్స్లలో కార్బన్ని బ్రేక్ చేసి ఆ బ్రేక్ అయ్యే ప్రాసెస్లో వచ్చిన ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని నువ్వు నీ బాడీ అనేది రన్ అవుతుంది. అది నీ బాడీ అంటే ఆర్గానిజం బాడీ అనేది వైల్ ద పార్షల్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్ దర్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ యూటిలైజ్డ్ టు మేక్ ఎనర్జీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఆ ఎనర్జీని పట్టుకెళ్ళి మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఎనర్జీ ఎందుకు కావాలి? అన్నిటికీ కావాలి. బతకనీకి కావాలి, ట్రాన్స్పోర్ట్ చేయనీకి, మూమెంట్, రెస్పిరేషన్, రిప్రొడక్షన్ అన్నిటికీ. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చదివినాం అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ రెస్పైర్డ్. అదేలే ప్లాంట్ నుండి వచ్చిన ఫుడ్నే మనం చేస్తున్నాం అంటుండు వాడు. అదే రెస్పైర్డ్ ఈజ్ ఫోటోసింథసిస్. అంటే లైట్ని యూజ్ చేసి తయారు చేసిన మెటీరియల్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్, సెల్ లోపల అవుతుంది కాబట్టి సెల్యులార్ రెస్పిరేషన్ చేసేసి సైక్లిక్ ప్రాసెస్ తయారు చేసినావు వాడవు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే నీకు రెస్పిరేషన్ ఇన్
ప్లాంట్స్ చదువుతున్నాం కాబట్టి దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది. హ్యూమన్స్లో డిఫరెంట్ ఉంటుంది, దీంట్లో డిఫరెంట్ ఉంటుంది. బేసిక్ మెకానిజం ఈజ్ సేమ్. అంటే ఏంటి, ఆక్సిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఆర్ ఆక్సిడైజేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, బట్ ద ప్రాసెసెస్ అన్నిట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏంది, మనం సింపుల్ కాంపౌండ్ దట్ ఆక్సిడైజ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ సబ్స్టాన్స్. అంటే ఏదైతే మనం రెస్పిరేషన్ చేయొచ్చో దాన్ని రెస్పిరేటరీ సబ్స్టాన్స్ అన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, నీకు ఉన్న కార్బోహైడ్రేట్స్, మెజారిటీ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇంకోటి ఇవన్నీ కార్బన్ సోర్సెసే. కాబట్టి మనం ఆ కార్బన్ మధ్య కార్బన్ బాండ్ బ్రేక్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఎనర్జీ ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్ట్లీ, ఓకే చదువు ఒకసారి, ఎనర్జీ రిలీజ్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్డ్ డైరెక్ట్లీ బట్ ఆల్సో యూజ్డ్. ఇక్కడ ఆ బ్రేక్ అయిన ఎనర్జీ, ఇప్పటిదాకా చెప్పా కదా, బ్రేక్ అయిన ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకొని మనం ఏటీపీ తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏటీపీ అనేది బ్యాటరీల లెక్క, ఎనర్జీస్ కరెంట్స్ ఆఫ్ ద సెల్స్ డబ్బుల లెక్క. ఇక్కడ ఏంది, బ్యాటరీ ఏం చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏటీపీ అనేది నీకు ఎలా అంటే, హైడ్రో డ్యామ్ ఉంటుంది, డ్యామ్లో నీకు టర్బైన్ తిరుగుతుంది. ఆ టర్బైన్ ఏసీ కరెంట్ని జనరేట్ చేస్తుంది. అక్కడ ఆ ఏసీ కరెంట్ని మనము ట్రాన్స్మిట్ చేసి డైరెక్ట్ ఇంటికి పంపుతున్నావు. అది డైరెక్ట్ ఎనర్జీ యూటిలైజేషన్. కానీ నువ్వు దాన్ని ఏం చేసావంటే, ఆ వచ్చిన పవర్ని నువ్వు బ్యాటరీలలో స్టోర్ చేసావు అనుకో, అది ఇక్కడ ఏటీపీ, ఆ లాజిక్. నెక్స్ట్ ఇప్పుడే చెప్పిన కదా నీకు, లెంటిసెల్స్, స్టొమాటా చెప్పా కదా, పచ్చగా ఉన్న చోటేమో ఇవి ఉంటాయి. అదే ఇట్లా కాండము, రూట్స్ అని కాదు, రూట్స్ కూడా అంతే, కానీ ఏమంటే స్టెమ్, బార్క్, ఇవన్నీ చోట లెంటిసెల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇదే ఇంకా లెంటిసెల్స్ గురించే చెప్తుండు. ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ లో. అంటే మనకు ఆక్సిజన్ అనేది మస్ట్, కానీ వాటికి జస్ట్ బతకనీకి జస్ట్ మినిమం రిక్వైర్మెంట్. అర్థమైందా? ప్లాంట్స్కి అదే లాజిక్ చెప్తుండు అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంది, మోస్ట్ లివింగ్ సెల్స్ హ్యావ్ కాంటాక్టెడ్ విత్, అదే ఇంకా లాజిక్ చెప్తుండు అంతే. ఏమంటారు, నీకు ఏమంటారు, ఆకు గ్రీన్గా ఉన్న పార్ట్స్కి డైరెక్ట్ స్టొమాటా ఉంటుంది. అదే వేరే స్టెమ్ అది డెడ్ సెల్స్, ఆల్మోస్ట్ చాలా సెల్స్ డెడ్ ఉంటాయి. ఇంకోటి నీకు చెట్ల లోపల ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉంటాయి, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మన మెయిన్ థింగ్, గ్లూకోజ్ని గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, అదే కంబర్షన్ రియాక్షన్లో ఏమవుతుంది అంటే, డైరెక్ట్ నువ్వు పెట్రోల్ తీసుకొని కాలబెట్టినావు అనుకో, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ కంబర్షన్ కాదు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే గ్లూకోజ్ని స్టెప్ వైజ్ ఆక్సిడైజేషన్ చేస్తున్నావు. గ్లూకోజ్ ఆక్సిజన్ అదే రివర్స్ రియాక్షన్ ఫోటోసింథసిస్కి. వీడేమంటుండో గ్లూకోజ్ క్యాటబాలిజం, లిబరేట్ యాజ్ హీట్ మొత్తం కాకుండా వీడేమంటుండే అదే సెవరల్ స్మాల్ స్టెప్స్ ఇట్ ఎనేబుల్స్ టు రిలీజ్ ఎనర్జీ, ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద ఏటీపీ సింథసిస్. ఇంకోటి కొన్ని ఆర్గానిజమ్స్ కంప్లీట్లీ ఎనరోబిక్ ఉంటాయి. ఇంకోటి చెప్పా కదా, ఎవల్యూషన్ లాజిక్ ప్రకారం ప్రతి ఒక్కటి ఎరోబిక్ అని కాదు, ప్రీ ఎరోబిక్ ఎరా అంటే ఏంది, ఆక్సిజన్ భూమి మీద లేనప్పుడు బ్యాక్టీరియా ప్రోటోలైఫ్ ఇవన్నీ ఏంటంటే ఎనరోబిక్ ఆర్గానిజమ్స్. అవి ఆక్సిజన్ మీద డిమాండ్ లేవు. ఎందుకు, దాని కెమికల్ ఎనర్జీ అది బాండ్ బ్రేక్ చేసేది కెమికల్స్ అంటే ఏంది, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, వాటిని యూటిలైజ్ చేసుకొని దాని లెక్క అక్కడ వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ సోర్స్ మన ఎరోబిక్ రెస్పిరేటర్స్ ఆక్సిడైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇది ఇంకా మన గ్లైకోజన్ సైకిల్, గ్లైకోలైసిస్. ఇక్కడ గుర్తుపెట్టుకో, దీన్ని ఎన్సీఆర్టీలో చాలా పేర్లు ఉంటాయి. గ్లైకోలైసిస్, గ్లూకోజ్ పాత్వే, గ్లూకోజ్ బ్రేక్డౌన్ పాత్వే, ఈఎంపీ పాత్వే. ఎందుకంటే ఈఎంపీ పాత్వే అంటే ఏమో నాకు కూడా తెలియదు. పంచాయతీ ఏంటంటే, నీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఓకే సో నేను ఏమంటున్నానంటే, సో పంచాయతీ ఏంది అంటే, సో ఇది గ్లూకోజ్. నీకు ఆర్గానిజమ్స్ 2 టైప్స్, ఎరోబిక్, ఎనరోబిక్. ఎరోబిక్ ఏంటి అంటే, నీకు గ్లూకోజ్ని మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, గ్లూకోజ్ని పైరువిక్ యాసిడ్లో కన్వర్ట్ చేస్తున్నాం, ఆర్ పైరువేట్
ఆర్ పైరువిక్ యాసిడ్. పైరువేట్ అన్న పైరువిక్ యాసిడ్ అన్న యాక్చువల్లీ ఒకటే కెమికల్లీ. బట్ ఏంటంటే ఒకటి వాటర్ మాలిక్యూల్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం డిహైడ్రేట్ అంటే అది రియాక్షన్ డిహైడ్రేషన్ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఓకే ఇప్పుడు ఈ ఉన్న పైరువేట్ని మనం ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని ఒక వర్డ్ అంటాం యాక్చువల్లీ, ఇది ఎక్కువ ఎన్సీఆర్టీలో లేదు బట్ చెప్తున్నా సింపుల్గా. గ్లూకోజ్ ఏమైంది అంటే రెప్లికేటింగ్ ఫోర్క్ అంటున్నా, ఇక్కడ పైరువేట్ ఫోర్క్ అని అంటాం. ఎందుకు అంటే పైరువేట్ 2 రకాలుగా వెళ్తుంది. ఎరోబిక్ వెళ్ళిందనుకో, ఎరోబిక్ వెళ్ళిందనుకో ఇది పైరువేట్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే లింక్ రియాక్షన్ ఫాలోడ్ బై క్రెబ్స్ సైకిల్. ఇది క్రెబ్స్ సైకిల్ తర్వాత ఇక్కడ లింక్ రియాక్షన్లో క్రెబ్స్ సైకిల్లో వచ్చిన ప్రోడక్ట్స్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రాన్ ఈటీఎస్ అని అంటారు, ఈటీఎస్ సిస్టంలో యూజ్ చేసుకొని ఏటీపీ అనేది ఫైనల్గా సింథసిస్ అవుతుంది. అదే నీకు పైరువేట్ అనుకో, పైరువేట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అయిందనుకో, ఎనరోబిక్ రెస్పిరేషన్ అయిందనుకో దీని ఫేట్ ఎలా ఉంటుంది అంటే పైరువిక్ యాసిడ్, ఇథనాల్ సైకిల్, ఒక నిమిషం ఏంటిది ఇథనాల్ ఫేట్ లాక్టిక్ యాసిడ్ ఫేట్. దారుణంగా ఉంది. ఓకే ఇదన్న దరిద్రం. ఇక్కడ ఇథనాల్ ఫేట్ ఏంటి అంటే అక్కడ అయ్యేది ఫైనల్ ఫేట్ అనేది ఇథనాల్, దాని తలరాత ఆల్రెడీ రాసిందామన్నమాట. కాబట్టి మనం దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే ఫైనల్గా వచ్చేది ఇథనాల్ అనేది 2 కార్బన్ కాంపౌండ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది లాక్టిక్ యాసిడ్ ఫైనల్ ప్రోడక్ట్. కాబట్టి నీకు గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్ జనరల్ గ్లైకోలైసిస్, ఇది నీకు దీని ఫేట్ ఎరోబిక్ రెస్పిరేషన్ ఆర్గానిజంలో బతికింది అంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది. అదే ఎనరోబిక్ రెస్పిరేషన్లో అంటే ఇలా అవుతుంది నీకు దీనిది ఎనరోబిక్ రెస్పిరేషన్లో లాక్టిక్ యాసిడ్ ఇది ఏమంటారు ఇథనాల్ అంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మజిల్ సెల్. ఈవెన్ నీకు ఏమంటారు ఒకటి కథ అవుతుంది అన్నమాట, బ్రెయిన్కి ఆక్సిజన్ అందనప్పుడు దీన్ని గ్లూకోజ్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది, బతకనికి ట్రై చేస్తుంది. 3 minutes తర్వాత నీకు ఇది అంటారు కదా 3 minutesకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయింది అనుకో మనిషి బ్రెయిన్ డెడ్ అవుతారు ఆర్ బ్రెయిన్ డ్యామేజ్ న్యూరాన్ డ్యామేజ్ అవుతుంది అంటారు కదా. ఆఫ్టర్ 3 minutes ఇర్రివర్సబుల్ డ్యామేజ్ ఎందుకు ఉంటుంది అంటే లాక్టిక్ యాసిడ్ వల్ల అని నేను చదివాను, నాకు ఇది గుర్తుకున్నంత వరకు. సో ఇది ఏమంటారు పైరువిక్ యాసిడ్ ఫోర్క్ అంటారు, పైరువేట్ ఫోర్క్ అంటారు సింపుల్గా. ఇక్కడ దానికి 2 pathways ఉన్నాయి. అదే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఇచ్చాడు ఇగో పైరువేట్ ఏమవుతుందంటే ఫర్మెంటేషన్ అయిందనుకో. ఫర్మెంటేషన్ అంటే ఏంది పులవడం అంటే ఏంది సింపుల్గా అదే ఫర్మెంటేషన్ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్. అదే O2 ఆర్ ఎరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్ అయిందనుకో అసిటైల్ కోఎంజైమ్ అనేది మన ఇది లింక్ రియాక్షన్ ప్రోడక్ట్, అది సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఆర్ క్రెబ్స్ సైకిల్లో వెళ్ళేసి అది బతుకుతుంది. ఈఎంపీ పాత్వే వీడు ఎవడు కనిపెట్టిండు ఈఎంపీ పాత్వే ఆర్ గ్లైకోలైసిస్ అంటే ఇది అవసరం లేదు, ఇది అంతే, ఇది అవసరం లేదు. ఎనరోబ్స్ ఇంకోటి గ్లైకోలైసిస్ అనేది బోత్ కామన్ ఇన్ ఎరోబిక్ అండ్ ఎనరోబిక్ రెండిట్లో అవుతుంది, బట్ అంతే ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది గ్లూకోజ్ సైకిల్ గ్లైకోలైసిస్ అనేది ఒక గ్లైకోజన్ని గ్లూకోజ్ బ్రేక్ చేసేసి పైరువిక్ యాసిడ్లో కన్వర్ట్ చేయడం, ఇది మంచి ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
నేను ఓకే ఇదే యూజ్ చేస్తాను. గ్లూకోజ్, ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆల్డో హెక్సోకైనేస్, ఇంకో చూడరా డిఫరెన్స్, ఇగో ఈ ఫోటోకి ఈ ఫోటోకి. ఓకే నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే ఇది ప్రాసెస్ గ్లూకోజ్ నుండి పైరువిక్ యాసిడ్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది గ్లూకోజ్కి 6th ఏమంటారు 5 పొజిషన్ ఉంటాయి కదా, ఇది 5 పొజిషన్, ఇది 6th పొజిషన్. 6th పొజిషన్లో ఫాస్ఫేట్ యాడ్ చేసినాం. ఆ ఫాస్ఫేట్ని నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసిన, ఇది హెక్సోకైనేస్, ఇది మంచి హెక్సోకైనేస్ అనేది ఫాస్ఫేట్ యాడింగ్ కోసం. నీకు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్డోలేస్, హెక్సోకైనేస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి స్ట్రక్చర్ దీంట్లల్లో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది గ్లూకోజ్ 6th పొజిషన్లో ఫాస్ఫేట్ యాడ్ చేసావు. ఇక్కడ ఉన్న OH గ్రూప్ ఉంటుంది, ఆ OH గ్రూప్ని వాటికి ఆల్డిహైడ్ గ్రూప్, అదే తెలుసు కదా, గ్లూకోజ్ నుండి ఫ్రక్టోస్ ఇక్కడ చేసినావు ఏదో ఈ స్టెప్లో, ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ నుండి ఈ పొజిషనే కాకుండా 1, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది 6th పొజిషన్. ఇప్పుడు 6th పొజిషన్లో కూడా ఫాస్ఫేట్ యాడ్ చేసావు. నెక్స్ట్ దీన్ని ఏం చేసినావు అంటే దీన్ని బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఇది చేసావు. బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఇది గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 1, ఎప్పుడు కార్బన్ ఫంక్షన్ గ్రూప్ ఉన్నదే తీసుకుంటాం 1, 2, 3. గ్లిసరాల్డిహైడ్, ఇది గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. నెక్స్ట్ డైహైడ్రాక్సీ, ఇక్కడ కూడా OH ఉంది. యాక్చువల్లీ ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే C డబల్ బాండ్ COH, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, ఇది DHAP, ఇది ఒక నిమిషం, డైహైడ్రాక్సీ అసిటోన్, ఇది డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. అంటే ఏంది, ఒక హెచ్ వీకేసి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని కూడా ఇది ఉంది కదా ఆల్డిహైడ్ని, ఈ ఆల్డిహైడ్ ఉందా, ఈ ఆల్డిహైడ్ని కూడా నువ్వు DHAPని కూడా ఆల్డిహైడ్ లెక్క కన్వర్ట్ చేసేసావు. గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ దీనిలో కన్వర్ట్ చేసావు. దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంకొక ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నావు. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకో, ఇది 1 ప్రోడక్ట్, ఇది 1 గ్లూకోజ్కి 1 వస్తుంది, 1 వస్తుంది, ఇది ఒక్కొక్కటి వస్తుంది. కానీ నువ్వు దీంట్లో కన్వర్ట్ చేసావు కాబట్టి 2, ఇక్కడ నుండి అన్ని స్టెప్పులు 2 స్టెప్స్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు ఆక్సిడైజేషన్ చేస్తున్నావు, ఫాస్ఫోరైలేషన్ చేస్తున్నావు. అంటే ఫాస్ఫోరైలేషన్ అంటే ఏం చేస్తున్నావు, ఫాస్ఫేట్ని ఒక నిమిషం ఆక్సిడైజేషన్ చేస్తున్నావు. ఎలా అంటే దీనిలో నుండి హైడ్రోజన్స్ ఉన్నాయా, ఈ హైడ్రోజన్స్ని తీసేస్తున్నావు. చూడు ఇంకో దీన్ని ఆక్సిడైజేషన్ చేస్తున్నావు. ఆక్సిడైజేషన్ అంటే ఆల్డిహైడ్ నుండి కార్బాక్సిలిక్ యాసిడ్లో కన్వర్ట్ చేసావు. ఈ కన్వర్ట్ చేసిన కార్బాక్సిలిక్ దాంట్లో మళ్ళీ ఇక్కడ ఉందా, ఇక్కడ OH బదులు నువ్వు OH చేసావు. ఆ OHని మళ్ళీ ఫాస్ఫేట్ దాంతో లింక్ చేసేసి OH ఈ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి ఫాస్ఫేట్ బాండ్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఫాస్ఫేట్ యాడ్ చేయడం సెకండ్ స్టెప్. ఫస్ట్ దీన్ని ఇది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు, హైడ్రోజన్ అనేది NADPHకి యాడ్ అవుతుంది. బట్ ఇది రెడ్యూస్ అవుతుంది అంటే ఇది ఆక్సిడైజ్ అవుతుంది కదా, ఎక్కడికెళ్ళో సోర్స్ రావాలి కదా. సో ఇక్కడ -H2, ఇక్కడ +H2, NADPH అయింది, NADH. నెక్స్ట్ దీన్ని ఏం చేసినావు, వచ్చిన దాన్ని నువ్వు ఫస్ట్ ఏం చేసావంటే వచ్చిన ఫాస్ఫేట్ ఉందా, ఈ ఫాస్ఫేట్ని తీసుకున్నావు, అదే పంచాయతీ. కాబట్టి ఇక్కడ 2 ATP అనేది ఇలా వచ్చింది. ఇది SLP, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. అంటే ఏంది, ఇక్కడ నుండి ఇక్కడ బాండ్ బ్రేక్ అయినప్పుడు దగ్గరలో ADP అనే వెసినిటీలో ADP ఉంటుంది. ఆ ADP ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని వీటిని కూడా తీసుకొని ATP లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇది SLP. ఇక్కడ చెప్పా కదా ఇది 2 మళ్ళీ ఫస్ట్ SLP సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ ఫాస్ఫోరైలేషన్, ఇది కూడా ఫాస్ఫోరైలేషన్. అంటే ఏంది, ఇది పంపినవు అంటే ఏంది, దీనికి ఫాస్ఫోరైల్ యాడ్ చేసావు. బట్ ఇక్కడ నువ్వు ADPకి ఫాస్ఫోరైలేషన్ చేసావు కాబట్టి అక్కడ ATP అయింది. ఇంకోటి ఫాస్ఫోరైలేషన్ అంటే ఫాస్ఫేట్ని అటాచ్ చేయడం. మనం ADPకి ఫాస్ఫేట్ అటాచ్ చేస్తాం కాబట్టి మనం జనరల్గా దీన్ని ఫాస్ఫోరైలేషన్ అనేది ATP సింథసిస్ అంటాం. కానీ ఫాస్ఫోరైలేషన్ అంటే మీనింగ్ వేరే ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే ఫాస్ఫోరైలేషన్ అంటే సింపుల్గా ఫాస్ఫేట్ గ్రూప్ని PO3H2ని గ్రూప్ని యాడ్ చేయడం, ఆర్
పిఓ అదే ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేయడం, అదే ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ ఫాస్ఫోరైలేషన్ ఒకసారి అయింది, ఇక్కడ కూడా ఒకసారి అయింది. ఎందుకు దీనికి యాడ్ చేసినావు, ఈ కాంపౌండ్కి యాడ్ చేసావు, ఇక్కడ ఈ ఏడీపీకి యాడ్ చేసావు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే పొజిషన్ ఆఫ్ ఫాస్ఫేట్ మారుస్తున్నావు. ఇజ్జుడు 1 2 3 పొజిషన్ నుండి 2 పొజిషన్కి వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ డీహైడ్రేషన్ చేసినావు. చూడు ఇజ్జుడు ఇక్కడ హెచ్ పోయింది, ఓహెచ్ పోయింది, డబుల్ బాండ్ అయింది. గ్లిసరేట్ 2 ఫాస్ఫోగ్లిసరేట్. ఇది గ్లిసరేట్. యాక్చువల్గా గ్లిసరేట్ అంటే ఎట్లుంటుందో తెలుసా? ఇది గ్లిసరేట్ అంటే గ్లిసరిక్ యాసిడ్. గ్లిసరేట్ ఎందుకన్నా ఇక్కడ ఇట్లా ఇది ఉంది, సి డబుల్ బాండ్ ఓ మైనస్, దీన్ని 8 అంటాం. O8 ఓయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్ అంటే ఏంది? COOH. 8 అంటే ఇలా ఉండడం. డిఫరెన్స్ బిట్వీన్ పైరువేట్ అండ్ పైరువిక్ యాసిడ్ అంటే ఇదే. ఇది పైరువేట్, దీనికి హెచ్ యాడ్ చేసినాం అనుకో పైరువిక్ యాసిడ్ అవుతుంది. అర్థమైందా? అంతే మీనింగ్. చూడు 3 ఫాస్ఫో సెకండ్ పొజిషన్ నుండి థర్డ్కి తెచ్చావు. థర్డ్ పొజిషన్లో ఉన్న ఇక్కడ ఎందుకు చేసావంటే ఇక్కడ డబుల్ బాండ్ క్రియేట్ చేయడానికి, ఇక్కడ మధ్యలో దానికి క్రియేట్ చేయలేవు. ఇక్కడ 9th స్టెప్ ఏంటి? ఈనోలేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే వాటర్ని తీసేసి ఈనోలేస్. ఈనో అంటే ఆల్కహాల్, OH, ఈనో ఆల్కో అట్లా. ఈనాల్ అంటే కీటోన్, ఈనాల్ అంటే ఏంది? ఆల్కహాల్. యాక్చువల్లీ ఈనోలేస్ అంటే లేస్ అంటే రిమూవ్ చేయడం, ఈనో అంటే ఆల్కహాల్, OHని రిమూవ్ చేయడం. ఇవి అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావంటే దీంట్లో ఈ ఫాస్ఫేట్ని కూడా రిమూవ్ చేసేసి SLP చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా నేను నీకు, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్. తర్వాత 2 స్టెప్స్ అవ్వచ్చు. ఒకదాన్ని బ్రేక్ చేసి ఇలా బ్రేక్ అవుతుంది, ఇలా అవుతుంది. ఇది DHAP, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఇది G3P, గ్లిసరాల్ 3 ఫాస్ఫేట్. కరెక్ట్ అయినా చెప్తున్నా? గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, లేకపోతే దీన్నే PGAL కూడా అంటారు NCERTలో. PGAL ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ ఆర్ G3P. ఎందుకు? గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఆర్ పాగల్ ఆర్ PGAL ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్. నువ్వు దీన్ని మళ్ళీ ఒక నిమిషం సైజ్ తక్కువ చేస్తా. క్షమించక్క, టైం బొక్క పెడుతున్నందుకు ఇలా. G3AP. దీన్ని ఏం చేసామంటే దీన్ని మళ్ళీ దీంట్లోకి కన్వర్ట్ చేశాను. దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత పాగల్ కదా. ఇక్కడ ఫాస్ఫోరైలేషన్ అంటే ఏంది? ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇంకా 280 ADPలను పంపించేసి దీన్ని ఏం చేశానంటే 1,3 ఫాస్ఫోగ్లిసరేట్. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఏం చేశాను? ఇగో చెప్తున్నా, ఇక్కడ PGAL ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ OH. ఇక్కడ నేను దీన్ని ఏం చేశానంటే ఒకటి ఫస్ట్ ఇది చేశాను, ఇంకొకటి ఏం చేశానంటే ఆక్సిడైజేషన్ చేస్తున్నా. ఆక్సిడైజేషన్ ఆఫ్ పాగల్ ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు 1,3 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇక్కడ మళ్ళీ నువ్వు యాడ్ చేసావు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? NADని పంపించేసి హైడ్రోజన్స్ వేసేసి దీన్ని ఆక్సిడైజ్ చేస్తున్నావు. ఆల్డిహైడ్ పోయి 1,3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అవుతుంది. కానీ నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ గ్లిసరేట్ అంటాం. ఎందుకు? 1,3 ఫాస్ఫోగ్లిసరేట్. ఎందుకు? ఇక్కడ నేను గ్లిసరేట్ అయ్యా అంటే గ్లిసరేట్. ఇగో చూడు, ఇంకో ఇక్కడ ఆల్డిహైడ్, ఇక్కడ మధ్యలో ఇంటర్మీడియట్లో ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ వచ్చింది. 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఏమైంది అంటే నేను గ్లిసరేట్లో కన్వర్ట్ చేశాను బై యాడింగ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. 1,3 ఫాస్ఫోగ్లిసరేట్. దీన్ని ఏం చేశాను? మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఫాస్ఫేట్ని తీసేసి 2 ADPలను 2 ATPలు చేశాను. తర్వాత అప్పుడు 3 ఫాస్ఫోగ్లిసరేట్, 3ని కాస్త 2 ఫాస్ఫోగ్లిసరేట్. ఈ లాస్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటే వాటర్ని తీసేసాను, H2Oని తీసేసి అది ఫస్ట్ ఇప్పుడు ఏంది అవును సెకండ్ పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేశాను కదా. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్న వాటర్ని తీసేసి
ఇలా అవుతుంది, ఇట్లా OHOP ఉంటుంది, C డబల్ బాండ్ O మైనస్ CH2. ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని గ్లిసరేట్గా మార్చాను. గ్లైసరేట్, ఫాస్ఫోగ్లిసరేట్. ఎందుకు ఇక్కడ గింతే. ఇప్పుడు ఇది ఫాస్ఫోగ్లిసరేట్ అంటే ఇది చూడు, ఇది ఫాస్ఫో ఈనాల్ పైరువేట్ ఆర్ ఫాస్ఫో ఈనాల్ ఎందుకు వచ్చింది, ఇక్కడ OH ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే గ్లిసరేట్గా కన్వర్ట్ చేశాను. గ్లిసరేట్ అంటే ఏంది, ఫాస్ఫర్ని తీయడం ఈడికెళ్ళి, ఇక్కడ డబల్ బాండ్ పెట్టడం, ఇంకంతే. ఇది యాక్చువల్లీ NCERT ప్రాపర్ NCERT కాదు, నీకు చూపిస్తే ఇప్పుడు NCERT ఎట్లుంటుందో. వీడు పైరువిక్ యాసిడ్ మనకు ఎట్లుంటుంది అంటే యాసిడ్ లెక్క ఉంటుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ అసిడోఫాస్ఫేట్, గ్లిసరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్, ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్. నెక్స్ట్ వీడు ఏం చేశాడంటే అదే సేమ్ మన ప్రాసెస్సే, వీడు ఇదే 1,3 బిస్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, వీడు ఇక్కడనే గ్లిసరిక్ యాసిడ్ లెక్క మార్చిండు. BPGA అంటాడు ఇక్కడ, బిస్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. తర్వాత PGA, ఇక్కడికి వెళ్ళి PGA అయిపోతుంది. 3-ఫాస్ఫో అంటే ఏంది, ఫస్ట్ దగ్గర ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ దగ్గర ఉన్న ఆల్డిహైడ్ని డైరెక్ట్ యాసిడ్ లెక్క కన్వర్ట్ చేశాడు ఆక్సిడైజేషన్ చేసినప్పుడే. అక్కడ ఆక్సిడైజేషన్ చేసిన తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఉన్న దాన్ని వాడు పైరువేట్ లెక్క మార్చలేదు కాబట్టి ఓకే. ఇక్కడ ఓకే, ఇది కూడా ఓకే. యాక్చువల్లీ పైరువిక్ యాసిడ్కి దానికి H ఒకటే డిఫరెంట్, H2O కూడా కాదు, H ఒకటే. తర్వాత దీన్ని ఏం చేశాడు, థర్డ్ పొజిషన్కి వెళ్ళి సెకండ్ పొజిషన్కి తెచ్చిండు. సెకండ్ పొజిషన్కి తెచ్చినప్పుడు ఏమైంది అంటే ఫాస్ఫేట్, అక్కడ ఫాస్ఫేట్లకు అదే థర్డ్ పొజిషన్లో ఉన్న డబల్ OHని తీసేసి వీడు ఇప్పుడు ఈనాల్ ఫార్మ్ చేశాడు కాబట్టి ఇక్కడ వచ్చింది. నేను నీకు ఒకసారి నువ్వు నిజంగా కావాలి అంటే నేను కెమికల్ స్ట్రక్చర్లు వేసి మరీ చెప్పి చూపిస్తా ఇఫ్ యూ వాంట్. దీన్నే ఫాస్ఫోయినాల్ PP నుండి పైరువిక్ యాసిడ్ PAలా కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు లాక్టిక్ యాసిడ్, ఇది మంచి కథలు ఇవన్నీ. ఇవి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది డైరెక్ట్ NCERT బిట్ అంటే మనది. ఇంకా నేను ఏమంటలే, ఇంకా దీన్ని గ్లూకోజ్ ఇది ఇంకా పైరువిక్ యాసిడ్, అదే పైరువిక్ యాసిడ్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోలైసిస్. దీంట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. లాక్టిక్ యాసిడ్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక రియాక్షన్తో మాత్రమే అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ రియాక్షన్ అనేది మనకి NCERTలో ఎంజైమ్ ఇవ్వలేదు లాక్టిక్ యాసిడ్ అప్పుడు, బట్ అదే ఇతను లాక్టిక్ యాసిడ్ అయ్యేటప్పుడు ఇవ్వలేదు. నెక్స్ట్ పైరువిక్ యాసిడ్ టు ఇథనాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ దాన్ని డీకార్బాక్సిలేషన్ చేస్తుంది. అంటే ఏంటి, అక్కడ ఫస్ట్ స్టెప్లో కార్బన్ డైఆక్సైడ్ పైరువిక్ యాసిడ్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి నీకు యాక్చువల్లీ ఒక ప్రోడక్ట్ ఫార్మ్ అవుతుంది. సరే, తర్వాత మధ్యలో వచ్చిన ప్రోడక్ట్ని ఇది ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ హైడ్రోజన్స్ తీసేసి ఇథనాల్లోకే వేస్తుంది. ఇంకో ఇది పైరువేట్కి పైరువిక్ యాసిడ్కి ఇక్కడ ఒక H ఒకటే డిఫరెన్స్. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ గ్రూపుని లేపేస్తున్నాం. ఈ గ్రూపుని లేపేసి కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇక్కడ మిగిలింది ఒక H వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇది ఆల్డిహైడ్, ఇది ఏంది అసిటాల్డిహైడ్ని ఆల్కహాల్ డిహైడ్రోజనేస్తోని ఇథనాల్లా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్, ఇప్పుడే న్యూ ఇయర్ అయింది. వీళ్ళ దునియాలో ఎక్కడ లేని పంచాయతీలు ఇక్కడే గుర్తుకొస్తాయి వీళ్ళకు. ఇంకో ఇది ఉందా, ఇది లాక్టిక్ యాసిడ్ అంటే ఇది ఇక్కడ లాక్టేట్, ఇది మళ్ళీ ఇది H ఉందనుకో లాక్టిక్ యాసిడ్ అవుతుంది. సేమ్ పైరువిక్ యాసిడ్ని మనం లాక్టిక్ యాసిడ్ డిహైడ్రోజనేస్ అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా హైడ్రోజన్లు పెట్టేసి ఈ కాంపౌండ్ నుండి ఈ కాంపౌండ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇదే మన పంచాయతీ, అంతే. నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్, ఇంకో నేను చెప్పిన పర్ఫెక్ట్గా అయిపోయింది ఇది.